गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहेशाः। गो ब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्तजनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। పవిత్ర ఆత్మస్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములు. స్వామి ఏమి పలికిస్తుంది పలుకుతున్నాను. మనంతా శ్రద్ధ శక్తులతో శ్రవణ మనన నిధ్యాసనల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడమే మానవ జన్మకు సార్థకత అని తెలుసుకొని ప్రవర్తించి ఈ ప్రాణాయామాన్ని బాగుగా అభ్యసించి దాని ఉత్పత్తి స్థానంలో ఎవరైతే లయం చేస్తారో వాళ్లకు ముక్తి మోక్షం దొరుకుతుంది. నతస్య ప్రాణవృత్కామంతి అత్రైవ సమలీయంతే. జ్ఞానికి ప్రాణము పుట్టిన చోటునే లయమైపోగల. ఎక్కడైతే ప్రాణం పుట్టిందో ఆ ప్రాణం ఆకాశతత్వం అవతల ఉన్నది పరమాత్మ, అవ్యక్తంగా ఉన్నాడు. అది ఆత్మని అంటారు, పరమాత్మ అంటారు. సూపలో ఏదో పదాలు పెట్టి పిలుస్తుంటారు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మం అంటారు. అది అవ్యక్తం. దానికి ఈ నేత్రాలకు తెలిసేది కాదు. ఆత్మన ప్రాణం అయితే అక్కడ నుండి ప్రాణం ఉద్భవించింది. ఆత్మలోంచి ప్రాణం వచ్చింది. ప్రాణం అగ్ని, అగ్ని ఈశ్వర. ప్రాణాగ్ని, ప్రాణం అగ్ని. మనలో ఎప్పుడైతే బాడీలో ఉష్ణం తగ్గిపోయి బాడీ చల్లబడుతుందో వాతపిత్త కపాలు ప్రకోపించి అనేకమైనటువంటి రోగాలు రుగ్మతులు వస్తాయి. అగ్ని ఎప్పుడైతే ప్రజ్వలింపజేస్తామో అక్కడ ఏమి కూడా చేరడానికి, వాతపిత్త కపాలు చేరడానికి లేదు. మన శరీరాన్ని, స్థూల శరీరాన్ని ఒక బాటిల్ సీసాగా తీసుకోండి. అందులో డస్ట్ ఉంది.
ఆ డస్ట్ పోవాలంటే ఏం చేయాలి? అందులోనూ వాటర్ పోసి గిలకరించాలి. అలా గిలకరిస్తే ఏమవుద్ది? దాంట్లో వాటరు డస్ట్ కరుగుతుంది, కరిగిపోతుంది. కొంత మాత్రం తేలిగ్గా ఉన్నది, ఇంకా అంటిపెట్టు ఉన్నది కరగదు. ఈ ప్రాణాయామం తాలూకా ఉద్దేశం బాగా తెలుసుకోండి. చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇది. ఆ సీసాలో మనం ఏం చేస్తామంటే ప్లుతం ప్రాణాయామం చేస్తున్నాం. ప్లుతము అంటే అక్కడికక్కడే చేస్తున్నాం. కొంత మాత్రమే జరుగుతుంది. దాంట్లో తేలిగ్గా ఉన్నటువంటి డస్ట్ కరుగుతుంది, చిక్కపడందంతా కరిగిపోయిపోతుంది. అది ఇంకా అంటి పెట్టుకుంటుంది కదా, దాన్ని అశ్వప్రాణాయామం ద్వారా కరిగించాలి. అశ్వము అంటే ఇంకా పొడవుగా తీసుకెళ్ళాలి. అంటే ప్లుతము కంటే ఇది దీర్ఘంగా పొడిగించడం అవుతుంది. అంటే అది ఏంటి? సాధన తీసుకున్న ముందు రోజుల్లో ప్లుతంగా చేస్తాడు, కొద్ది గొప్ప చేస్తాడు. కొంత దూరమే నడుస్తుంది, కొంత దూరమే మార్గాన్ని శుద్ధి చేసుకుపోతుంది ప్రాణ నాడుల్లోనూ. ఈ దీర్ఘ ప్రాణాయామంలో ఇంకా ఉన్న నాడుల్లోనూ ఉన్నటువంటి దోషాన్ని ఇంకా కరిగిస్తుంది. అంటే అశ్వ ప్రాణాయామంలో ఆ బాటిల్లో అంటుకున్నటువంటి మలినాన్ని ఇంకా పొడవుగా ఇంకా గిలకరింపు ఎక్కువ అవుతూ ఉంటుంది కొద్ది, దాంట్లో ఉన్నటువంటి మలినం పోతుంది. అది అశ్వ ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో రెండవది, అది రెండవ స్టేజ్. మూడవది దీర్ఘ ప్రాణాయామం. దీర్ఘ ప్రాణాయామం అంటే జీరో అయిపోతాయి. కంఠం దగ్గర కుత్తుకు నుండి సహస్రారం నుండి కుత్తుక, అది ప్రాణాయామం. అప్పటికి ప్రాణాయామం జరుగుతుంది. ఈ ముందు చేసినవి ఏంటి? ఈ బాటిల్లో ఉన్నటువంటి మకిలిని విడదీయడం కొరకు. తేలిగ్గా ఉన్నవన్నీ కరుగుతాయి రెండింటి వల్ల. ఈ మూడవ సాధన వల్ల ఏమవుతుందంటే మొత్తం ద్విసప్త సహస్రాన్ని 72,000 నాడులు సహస్రారం నుండి అరికాళ్ళకు ఉన్నాయి. నాడీమల శోధన మనం చేయాల్సిందల్లా ఇదే. ఆ నాడుల్లోనూ మల సాధన అంటే మనము అంటే ఆ బాటిల్ కొంటుకున్నటువంటి ఇంకా బంకలాగా ఉంటుంది, ఎంత కడిగినా వదలదు. అప్పుడు ఈ దీర్ఘ ప్రాణాయామం వల్ల హీట్ ఎక్కువైపోయి శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కఫదోషాలన్నీ కూడా కరిగిపోతాయి. దీనికి గాను ప్రాణాయామం అని అన్నారు. ముందు చేసేది ఏంటి? ప్లుతము. తరువాత చేసేది ఏంటి? హ్రస్వము. తరువాత చేసేది ఏంటి? దీర్ఘము. ఈ దీర్ఘంలోనూ నడినెత్తికి వెళ్ళిపోద్ది ప్రాణం, సహస్రారానికి వెళ్ళిపోద్ది. ఆత్మన ప్రాణోపజాయితే, ఆత్మలోంచి ప్రాణం పుట్టింది కదా, అక్కడికి వెళ్తాది. ప్రాణం అగ్ని, ప్రాణాగ్ని. ఆత్మలోని ప్రాణం వెళ్ళేటప్పుడు అగ్ని రగులుతుంది. అగ్ని ఈశ్వర, ఆ అగ్నియే ఈశ్వరుడు. మనం ఇంతవరకు చేసేది ప్రాణాన్ని రగులుస్తున్నాం, రగిల్చి హీట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాను. దానికి శరీరం తట్టుకోవాలా, నాడులకు బలం ఉండాలా, మనో నిగ్రహ శక్తి ఉండాలా. ఉన్ననాడు ప్లుతము నుండి హ్రస్వము, హ్రస్వము నుండి దీర్ఘ ప్రాణాయామానికి వస్తాడు. అప్పుడు జరిగేది ప్రాణాయామం. అప్పుడు నాడుల్లో ఉన్నటువంటి మలాలన్నింటినీ కూడా బాటిల్ శుభ్రం క్లీన్ చేసినట్టుగా జరిగిపోతాయి. ఎందుకంటే ఇలా లాగేసరికి నెత్తికి పోవాలి, సుషుమ్న ఓపెన్ అయిపోయి ఉండాలి.
సుషుమ్నా నాడిలోను సాధన జరగాలి. తైలధారం వివాశ్చన్నం, తైలం పైకి ఎత్తి పోస్తూ ఉంటే కంటిన్యూషన్ ధార ఉంటుంది కదా, ఆ విధముగా చెయ్యాలి. అది ప్రాణాయామం. దీర్ఘగంట నినాదవత్తు. మనం గుడికి వెళ్ళి గంట వాయిస్తాం, లేదా చేతితో గంట పట్టుకుని ఇలా వాయిస్తాం. ఝుమ్ అని తరువాత నాదము వస్తుంది. గంట కొట్టి ఆపేసిన తర్వాత కూడా నాదం కంటిన్యూ అవుతుంటుంది. దీర్ఘగంట నినాదవత్తు. అవాస్యం ప్రణవస్ అగ్రం. ఈ ప్రాణాన్ని ఎవడైతే ఆ అగ్రానికి తీసుకుపోతాడో యస్తం వేత్ స వేదవేత్త, వాడు వేదవేత్త. అంటే ఆ తెలివిని తెలుసుకొని, ఆ తెలివిలో తానే అని తెలుసుకొని ప్రజ్ఞావంతుడయ్యి అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ అన్న 4 మహావాక్యాలకి తనకు అర్థం స్మరిస్తుంది. నేనే బ్రహ్మమును, నాకంటే అన్యంగా ఇతరత్ర ఏమీ లేదు. మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మే సర్వభూతాల్లో ఉంది. నేను స్త్రీని కానీ పురుషుని కానీ వ్యక్తమైనటువంటిది ఏది కూడా కాదు. ఇదంతా నా మాయ. నేను అవ్యక్త స్వరూపుడిని. వ్యక్తం అవ్వాలనుకున్నాను, వ్యక్తం అయ్యానని తెలుస్తుంది. దాన్ని ఆ స్థితిలో దృగ్దృశ్యం లేకమైపోయి చూసేది, చూడబడే దృశ్యము, చూసే జీవుడు. దృక్ అంటే చూసే జీవుడు, చూడబడే ప్రకృతి. ఏకం సత్ బహుదా విప్రావశిష్యంతి. ఆ ఏక వస్తువు గురుండి బ్రహ్మజ్ఞులు అనేక కక్షల్లో చెప్పారు. బహుదా విప్రులు అంటే బ్రహ్మజ్ఞానులు అనేక కక్షల్లో చెప్పారు దాన్ని పొందడం కొరకు. అందుకు ప్రాణాగ్ని, ప్రాణమే అగ్ని, అగ్ని ఈశ్వర. మనం ఎంతెంత ప్రాణాయామం చేస్తామో శరీరం నాడులన్నీ శుద్ధైపోతాయో, ఈ బాటిల్లోనున్నటువంటి ఈ స్థూల శరీరంలోనూ ఎంతెంతకు శుద్ధి చేస్తుంటే అంతంతకు వేదవేత్త అన్నారు. ఊర్ధ్వానికి పోయి తన స్వస్థానంలో చేరిపోయి ముక్కు నుండి 5-6 ఇంచీలు శ్వాస వెలువడితే సవికల్ప సమాధిలో ఉంటాడు సాధకుడు. తింటాడు, అన్ని పనులు చేస్తాడు. అంటే తాను చేస్తున్న కర్మలకు అంటపడకుండా చేయగలుగుతాడు. ఈ 12 ఇంచీల శ్వాస అన్నటువంటిది ముక్కు నుండి వ్యక్తం కాకుండా, తెలియబడకుండా ప్రాకృతి విషయంలో చిక్కుకుంటాడు. ఈ 8 ఇంచీల శ్వాస లోపలికి వెళ్తుంది, 12 ఇంచీల శ్వాస అవుట్ సైడ్కి వస్తుంది. ఇట్లా చేస్తూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఉపమానం ప్రకారంగా లోపల వాతపిత్త కఫాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో బాడీ అంతా ఇన్సైడ్ శుద్ధి అయిపోతాయి. ఇప్పుడు కృష్ణానంద భారతికి నేను పెట్టి చూస్తున్నాను. ఇక్కడ శ్వాస తనకు బయటికి రాదు అంటే తిండి మానేసింది, లోపల అంతా శుద్ధి అయిపోయింది. నాడీ వ్యవస్థ అంతా లోపల ఉన్నటువంటి డస్ట్ని అంతటిని కొరికి బయటికి పంపించేస్తుంది. లోపల ఏమీ లేకుండా చేస్తుంది ఆ ప్రాణం. అదే కుండలిని శక్తి, జగన్మాత. దానికి బయట మన వాళ్ళు అనేక దుర్గా, అంబిక, అంబాలి ఏవో పేర్లు పెడతారు. కానీ హైమావతి శివాత్రిని ఆమె ఎక్కడ ఉంటుంది? కైలాసంలో ఉంటుంది, పార్వతీదేవి పరమేశ్వరుడితో కలిసి. ఓం కైలాచాచల కందరాయలకరి గౌరీ ఉమా శంకరి కౌమారి నిగమార్థ గోచరికరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి. ఇది కాశీయాత్ర. మనం చేసేదే కాశీయాత్ర. కాశీ అంటే ప్రకాశం. ఆ ప్రకాశాన్ని ఎవరైతే దర్శిస్తారో తలుపు ముయ్యబడి ఉంది, తెరవబడాలి. కైలాసంలో ఉంటుంది పరమేశ్వరుడితో కలిసి అమ్మ జగన్మాత. కందరాయలకరి గౌరీ ఉమా శంకరి కౌమారి అన్ని పేర్లు ఆ అమ్మకి. నిగమార్థ గోచరికరి, నిగమములంటే వేదముల్లో
తన తత్వం తెలియపరుస్తాయట వేదాలు. ఓంకార బీజాక్షరి మనం చేస్తున్నది అమ్మ ఆరాధనే. ఓంకార బీజాక్షరి, ఓంకారం అన్నటువంటి బీజాక్షరాన్ని అభ్యాసం చేస్తున్నాం మనం. ప్రతి ఒక్కడు యోగి అయిన వాడు బీజాక్షరాన్ని, దీన్నే అక్షరాభ్యాసం అంటారు. అక్షరాభ్యాసం అంటే అక్షరుడు అనగా నాశనము లేనివాడు అని అర్థం. ఈ నాశనం ఎక్కడున్నాడు? భ్రూ మధ్యంలో ఉన్నాడు. భ్రువు శిరస్థానం, భ్రూ మధ్యంలో ఉన్నాడు. అందుకు అక్షరాభ్యాసం అన్నారు. దిగువకొచ్చి ఈ 56 అక్షరాల లిపి ఉంది కదా. క్షర సర్వాని భూతాని, భూతకోట్లకు అన్నం కొరకు పొట్టకోటి విద్య. ఈ అక్షరాభ్యాసం ఎవడైతే చేస్తాడో వాడు పరమాత్మను పొందుతాడు. క్షరాభ్యాసం ఎవడైతే చేస్తాడో ఈ దేహాత్మ బుద్ధి చేత బ్రతుకు తెరువు కొరకు వెంపర్లాడుతూ ఎంఏ, ఎంఎస్, ఐఏఎస్, ఐపీఎస్ ఏవేవో చదువులన్నీ చదువుకుంటారు. పొట్టకూటి విద్యలని కొట్టిపారేశారు మహర్షులు. పట్టుడు అన్నం కొరకే. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. ఇండియాని అడ్మిట్ చేయగలడు కానీ ఇంద్రియాలు మాత్రం అడ్మిట్ చేయలేడు. అయ్యే పని కాదు. వాడు పెద్ద చదువు ఐఏఎస్, ఐపీఎస్ ఏవో అంటారు మన ఇండియాలోనూ ఎక్కడ కావచ్చు. ఇండియాని అడ్మిట్ చేయగలడేమో కానీ ఇంద్రియాలు మాత్రం అడ్మిట్ చేయలేడు. అందుచేత ఇదంతా పొట్టకూటి విద్యలని కొట్టిపారేశారు మహర్షులు. క్షర సర్వాని భూతాని, భూతకోట్లకు అన్నం కావాలి కాబట్టి పొట్టకూటి విద్యలు, బ్రతుకు తెరువు కొరకు. చాలామంది విర్రవీగుతుంటారు, నేను పెద్ద ఆఫీసర్ను, నాకు తెలుసు అని, నేను ఐఏఎస్ చదువుకున్నాను, ఎంఎస్ చదువుకున్నాను, ఇప్పుడు స్వామీజీలకు ఏముంది డిగ్రీ, అవి చూస్తారు ఈ మూర్ఖులంతా. దానికి దీనికి పొంతన లేదని ఎవరికి తెలియదు. చదువు చదివి చదివి కోటి జనులు చచ్చిరి కదా. చావు పుట్టుకు లేని చదువు చదవాలి అని అంటాడు యోగి వేమన్. అదే చదువు. ఎంఎస్సీయా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ చెప్పండి. చదువుకొని కోటి జనులు చచ్చిపోయినారు మనకు ముందు. చావు పుట్టుక లేని చదువు చదవాలి అని అంటున్నాడు. అని ఎంత ప్రజ్ఞావంతుడు చూడండి. చిన్న ముక్కలోనే ఎంతో రహస్యాన్ని చెప్పాడు. చావు పుట్టుక లేని చదువు చదవమన్నాడు. ఆర్యులందరూ, సిద్ధులందరూ, అవతార పురుషులందరూ ఆ చదువే చదువుకొని గొప్పవాళ్ళు అయ్యారు, సిద్ధులయ్యారు, అవతార పురుషులయ్యారు, మానవాతీతులయ్యారు. తదితరమైన వాళ్ళందరూ ఏం చదువుకున్నారో పొట్టకూటి చదువులు చదువుకొని ప్రజ్ఞావంతుడు అనుకుంటాడు. మన ప్రజ్ఞను మనం తెలుసుకోవాలంటే ప్రాణాయామం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలి. ఈ ప్రాణం అన్నటువంటిది స్థూల సూక్ష్మ సకారణంతర కేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞ నిజము. స్థూలము, సూక్ష్మము, కారణము 3 శరీరాల్లో సంచారం చేస్తుంది ఆ జగన్మాత. ఆమెయే కుండలనే శక్తి, ఆమెయే దుర్గా. ఆ పేరులన్నీ కూడా ఆ జగన్మాతకే. ఈ పేరులన్నీ కూడా తనలో నుంచి వచ్చినటువంటి మాయకే. తాను తన స్వస్థానంలో ఉండి అమ్మను పంపించి అన్నీ విలక్షణంగా చూస్తున్నాడు. తురీములో నుండి కూటస్థో జితేంద్రియ. ఈ కూటస్థంలో జీవుడిని ఎప్పుడైతే చేరుస్తాడో జితేంద్రియుడైపోతాడు, అంటే ఇంద్రియాతీతుడైపోతాడు. అంటే జగన్మాత అర్ధనారీశ్వరుడు కలిసిపోతారు. అమ్మను విడిసి అయ్య ఉండడు, అయ్యను విడిసి అమ్మ ఉండదు. శక్తి ఎక్కడుంటుందో శివుడు అక్కడ ఉంటాడు, శివుడు ఎక్కడుంటాడో శక్తి అక్కడ ఉంటుంది. ఈ శివశక్తుల ద్వారా ఈ జగన్నాటకాన్ని మనదనే ఆయన పని చేయించుకుంటున్నాడు.
ఆయన సర్వజ్ఞుడు, మనం కించిత్తులు. ఉన్నది ఆయన అయినా సరే నేను అనే మధ్యని ఉపాధి ద్వారా ఈ బాధలన్నీ పడరాని అగసాట్లు పడుతున్నాడు. జీవభ్రాంతి తను అనుకొని పంచభూతాత్మైనటువంటి ఈ స్థూల శరీరాన్ని చూసి ఇది నేను అని బ్రహ్మ ప్రమాదాలకు గురైపోతున్నాడు. ఆ సదాశివుడికే జీవుడిని నామకరణం చేయబడ్డాడు. అమ్మను ఎప్పుడైతే అక్కడ కలుపుతామో అప్పుడు అమ్మ ఉండదు, అయ్యే ఉంటాడు. అమ్మలో వచ్చేది అయ్యి నుండి వచ్చిన జగన్నాటక సూత్రధారుడు 2 పాత్రలు వహించాడు. ఒకటి స్త్రీ వేషము, 2 పురుష వేషము వేసి జగన్నాటకాన్ని మనదనే ఆయన పని చేయించుకుంటాడు. ఎందుకు అంటే ఆ మాయ లేకపోతే ఆయన ఆటలు సాగవు. ఎవడైనా సరే కోరిక అన్నది లేకపోతే చేయడని ఆయన అంటే ఎవడైనా చేస్తాడా? చేయడు. కోరిక అన్నది ఒకటి పెట్టాడు, మనస్సు కదులుతుంది, దాని ద్వారా కర్మలో చేస్తున్నాడు. అందుకు ఈ అనర్థాలన్నీ కూడా కోరిక వల్లే వచ్చి పడ్డాయి. అందుచేత కోరిక ఉన్నంత వరకు మనిషి సుఖించలేడు. ఈ దుఃఖానికి కారణం కోరిక లేదు. ప్రతి ఒక్కరూ చూడండి, ఒక సంకల్పం కలిగింది అంటే ఆ పనిని ప్రారంభించామని అంటే అది అయినంత వరకు వాడు నిద్రపట్టడు, వాడికి జీవుడికి ఉపశమనం జరగదు, శాంతి ఉండదు. ఆ పని అవ్వలేదు కదా. అది అయిన తర్వాత ఇంకొక కోరిక వస్తుంది, సంకల్పిస్తాడు, అది అవుతుంది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఈ దేహం పూడ్చినంత వరకు జరుగుతూనే ఉంటాయి. అందుకు కామేశ్వర అని పేరు పెట్టారు. కామము అంటే కోరికలు. కామేశ్వరుడు. కామానికి ఫుల్ స్టాప్ పెడితే మిగిలేది ఎవడు? ఈశ్వరుడు. అందుకు కామానికి ముందు ఫుల్ స్టాప్ వేయాలి. మహర్షులు ఓ కామమా, నీ సంగతి నాకు తెలుసును, నేను సంకల్పించను అంటారు. కోరికే మొదట తెగ తీసేస్తారు. కోరిక లేనప్పుడు కర్మకు కారణం కోరికే కదా. చిత్తస్పందనం భవతి కర్మ. మనస్సు చెలిస్తే కర్మ స్టార్ట్ అవుతున్నాడు. స్టార్ట్ అయిన తర్వాత ఆగుతున్నాడా? గొలుసులు లింకు సంసారం, ఒకటి తర్వాత ఒకటి, భార్య తర్వాత పిల్లల తర్వాత ధనం తర్వాత ప్రెస్టేజ్, అది ఉండాలి, ఇది ఉండాలి, వాడికి ఇది ఉంది, నాకు అది లేదు. ఇకపోతే ఈ ధారేషుణ ధనేషుణ పుత్రేషుణ అన్న యష్ణత్రయంలో తగులుకుంటున్నాడు. తాను మర్చిపోయాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? తన నిజస్వరూపాన్నే కోల్పోయాడు. తన నిజస్వరూపం ఏమిటి? పరిశుద్ధమైనటువంటి ఆత్మయే తను, ఆ పరమేశ్వరుడే తను. కానీ తను మర్చిపోయినందువలన పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, నేను జీవుడును అని చెప్పి పరమేశ్వరుని వెతకడం మొదలెట్టాడు. శంకరాచార్యులు ఒక దగ్గర అంటారు, నా యోగేనా, నా జ్ఞానేనా, నా సాంఖ్యేనా భగవంతుడు తెలియబడ్డాడు. చూడండి అలా ఇంత చెప్పి మన వాళ్ళే ఖండనమండన చేసి, స్వామి నా తప్పు క్షమించు, నాకంటే నువ్వు భిన్నంగా ఉన్నావని నేను ధ్యానం చేశాను అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. ఎందుకంటే కట్టకడకు అదే తను అయినప్పుడు ఎవరిని ధ్యానం చేయాలి చెప్పండి? ఈ సాధనలన్నీ కూడా మన అజ్ఞానం చేత దాన్ని తరిమి కొట్టడం కొరకు, మన మనసుకున్న మలినాలు, ఆగామి సంచిత ప్రారంధాలు కడిగి వేయడం కొరకే సాధనలు. కానీ అది దానికి సాంఖ్యం అక్కర్లేదు, యోగం అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, ధ్యానం అక్కర్లేదు. ఎందుకంటే అది నిర్మలంగా ఉంది. అదే బ్రహ్మానందం ఈ సంయోగ ప్రక్రియలో నువ్వు అనుభవిస్తున్నావు. ప్రతి గృహస్థుడు కూడా
నువ్వు చేసిన క్రియకే నీకు అర్థం లేకుండా పోయింది. ఈ సంయోగ ప్రక్రియలో 2 శరీరముల కలయికలో ఆనందం వచ్చింది అనుకుంటున్నాడు మానవుడు. 2 ప్రాణములు కలిస్తే ఆనందం వచ్చిందని తెలియకుంటుంది. ఆనందో బ్రహ్మ సంయోగో యోగ ఉచిత అన్నాడు పతంజలి మహర్షి. స్త్రీ పురుషుల సంయోగంలోనూ తన సొంత ధనాన్ని తాను దొంగిలించడానికి వెళ్ళేటప్పుడు ఒక లిప్తపాటు కాలము బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. అంతలోనే మరలా ఆ శుక్రం అన్నది కరిగిపోయి డిస్పాస్ అయిపోయింది. వెంటనే నిర్వీర్యుడైపోయాడు. తన సొంత ధనాన్ని తనే దొంగిలించుకోవడానికి వెళ్ళేటప్పుడు లిప్తపాటు కలిగిన ఆనందాన్ని కొరకు తన సొంత ధనాన్నే తను కొల్లగొట్టుకుంటున్నాడు అని శివానంద పరమహంస గారు సిద్ధవేదంలో క్షుణ్ణంగా వ్యాఖ్యానం చేశారు. కాబట్టి తైలేక్షయే యథాదీపం నిర్వాణం అధిగచ్చతి అన్నారు. తైలం లేకపోతే జ్యోతి ఏమవుతుంది? ఆరిపోతుంది. అలాగునే మనలోన ఈ స్థూల శరీరం అన్న ప్రమిదిలోన వాయువు ద్వారా జీవశక్తిని నింపి జ్ఞానం అన్న జ్యోతిని ఎవరైతే వెలిగించుకుంటారో వాళ్ళే ఈశ్వర స్వరూపులు. దీనికి మినహాయింపు ఏమీ లేదు. ఆ సంయోగంలో జరిగినటువంటి నాడి గుండానే ఆ కొనకు వెళ్ళేసరికి ప్రాణాగ్ని 2 శరీరములు కలయికలు వెంటనే ఆనందం వచ్చిందే? రాలేదు. ఆనందం కొరకు అన్వేషణ చేస్తున్నాడు. కలిసింది వెంటనే రావాలి, రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ అపానము ప్రాణము 2 కొట్టుకుంటూ ఈ బ్రహ్మనాడి కొన దగ్గరికి వస్తుంది, ప్రాణం లోపల వెన్నుబాంబులోంచి హార్ట్ నుంచి ఆ బ్రహ్మనాడి కొన దగ్గరికి వచ్చేసరికి ప్రాణం అగ్నిస్వరూపం కదా, వెంటనే ఆ వీర్యం వేడికి కరిగిపోయి కిందికి వచ్చేస్తుంది, స్త్రీకి కానీ పురుషుడికి కానీ. ఇది సృష్టి రహస్యం, ఓపెన్ సీక్రెట్. రహస్యం ఇందులో లేదు, రహస్యం ఉంది. ఇది సృష్టి రహస్యం. అందుచేత తన సొంత ధనాన్ని తాను దొంగిలించడానికి వెళ్ళి నాడి కొన దగ్గరికి వెళ్ళేసరికి అమితమైన ఆనందం వచ్చింది. ఆ ఆనందం మనిషికి ఉంటే ప్రపంచం వాడికి అక్కర్లేదు. దాన్నే బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి, వాడే ఈశ్వరుడు. ఆ నాడి గుండా వెళ్ళాలి, మరొక నాడి కాదు. అందుకు పతంజలి సంయోగో యోగ ఉచితే అన్నారు. సంయోగం చెయ్యు అన్నారు. సంయోగం అంటే కలుపుట అని అర్థం. ఇక్కడ స్త్రీ ఉంది, ఇక్కడ పురుషుడు ఉన్నాడు. ఈ పురుషుడిలోంచి వచ్చింది ఈ శక్తి. ఈ శక్తిని తీసుకెళ్ళి శివుడిలో ఐక్యం చెయ్యాలి. ఇలా కొట్టుకుంటూ అన్వేషణలోనూ ఆనందం పొందదామని మనసులో వాడికి ఉంది, ఆమెకు ఉంది. దాని ద్వారా ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే బ్రహ్మనాడి కొన దగ్గరికి వెళ్తుందో శుక్రం ఎక్కువ మోతాదు ఇక్కడ ఉంటుంది. గురువురు మధ్య శివస్థానం స్థితం శుక్రం ఇక్కడ ఎక్కువ మోతాదు ఉంటుంది. శుక్రము ఇక్కడ స్త్రీ బీజం ఉంటుంది, ఇక్కడ పురుష బీజం ఉంటుంది. ఇలా వెన్నుబాములోంచి కొట్టుకుంటూ మెదడుకు వచ్చి వేడికి కరిగిపోతున్నప్పుడు, అంటే వేడికి కరిగి దాన్ని కరగదీసే లోపునే ఒక లిప్తపాటు ఆనందం వచ్చింది. అదే బ్రహ్మానందం. మా గురుదేవులకు, వారి గురుదేవులు శివానంద పరమహంస గారు ఈ బ్రహ్మానందాన్ని రామానంద కూర్చో అని ఒకసారి సారూరు బుద్ధవారాలయంలోనూ మలయాళంలోంచి తెలుగులోనికి వ్యాఖ్యానం చేయడానికి కొరకు ధవళేశ్వరం కొండగోడ మా గురువు గారు తపస్సు చేస్తూ ఉంటే రప్పించారు.
రామానందని పిల్లండని లెటర్ రాసి రప్పించారు. రప్పించి మలయాళంలో పెద్ద స్వామి చెప్తే తెలుగులోనికి వ్యాఖ్యానం చెయ్యమని పిలిపించారు. అప్పుడు చెప్పారంట, అరే మా గురువు గారు శివానంద పరమహంస గారు బ్రహ్మానందాన్ని చూపిస్తాంటారా, రామానంద కూర్చో భయపడుకొని చేతులు కొట్టుకొని భయపడుతూ పక్కన కూర్చుంటారు. సౌజ్ఞ చేసి చూపించారు. వీరు అందుకున్నారు. అలాగే మనము కూడా ప్రయత్నం చేసి ఆ బ్రహ్మానందాన్ని అందుకోవాలి. మానవ జీవిత చేయమటే అది స్త్రీ పురుషుల కలియిక. స్త్రీ అనగా చలనం కలిగిన జీవశక్తి, పురుషుడనగా చలనం కలిగిన జీవికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. అందుకు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరంలో ఈ ప్రాణం సంచారం చేస్తుంది. దానినే జగన్మాత అంటారు. అనేక పేర్లు పెట్టి పిలుస్తుంటారు. అందుచేత ఇదంతా వర్ణన కాబట్టి దీనికి మినహా ఇంకేమీ లేదు. నేనే పొందాలి అనుకుంటే బ్రహ్మానందం మనలోనే ఉంది. తదితరమైనటువంటివన్నీ విషయానందాలు, బ్రహ్మానందం కాదు. బ్రహ్మానందం అన్నది ఈ లోపటే ఉంది. ఆ ప్రాణము అపానం ఎప్పుడైతే కలిసి ఆ నాడి కొన దగ్గరికి వెళ్ళేటప్పుడు అశుక్రం కరిగిపోతుందో అలా కాకుండా ఊర్ధముఖంగా ఆ నాడి గుండా ఊర్ధానికి ఎవడైతే తీసుకుపోతాడో వాడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. దానికి గాను ఈ ముద్ర భావనలు, సాధన ఇవన్నీ ఉపకరిస్తాయి. కట్టకడకు అంతఃకేసరిలో ఉండిపోతాడు. బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిత్యజేత్. వాడికి ప్రాపంచిక సుఖాలు అక్కర్లేదు. ఇహ సంబంధమైనటువంటివి వాడికి అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మానందంలో నిమగ్నుడైనటువంటి వాడికి విషయానందం అవసరం లేదు. అప్పుడు ఈ మనస్సుకు ఐక్య విషయాల మీద ఉండదు, బ్రహ్మానందం మీద ఉంటుంది. తాను నిజస్వరూపాన్ని తాను తెలుసుకుంటాడు. అందుచేత దానినే కళ్యాణము అన్నారు. కళ్యాణము అంటే అర్థం ఏంటి? ఆనందించుట అని అర్థం. ఆనందం ఎక్కడుందంటే తనలోనే ఉంది. తనలో ఉన్న ఆనందాన్ని పొందడానికి బయట ఎందుకు? బయటకు అవసరం లేదు. అందుకే కొంతమంది మహాత్ములు అతీంద్రియ ప్రజ్ఞను కిందటి జన్మల్లో చేసినటువంటి ఆగామి సంచిత ప్రారంధాలను దాటిపోయి అమ్మా నాన్న వివాహం చేసుకుంటావని అంటే నాకు అవసరం లేదని అంటారు. అంటే ఏంటి? ఆయనలో ప్రజ్ఞ ఉంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ ప్రజ్ఞకు కిందటి జన్మల్లో ఎదిగున్నాడు. అందుచేత ఈ మాయా కోపంలో పడిపోడు. అది విహంగ మార్గము అంటారు మహర్షులు. విహంగ మార్గంలోంచి అందుకోవడానికి ప్రయత్నం చేసి అన్ని విడిచిపెట్టేసి ఏ కొండ గుహలోనికో ఏ అడవిలోనికో పోయి సమాజానికి అంటపడకుండా వివిక్త స్థలవాసి ఒంటరివాడైపోతాడు. ఒంటరివాడిగా ఉంటూ లఘు భోజనం చేస్తూ యత వాక్కాయ మానస, వాక్కుని మనస్సుని ధ్యానయోగ పరోనిత్యం నిరంతరం కూడా ధ్యానయోగం చేసుకుంటాడు. వైరాగ్యం సముపాశ్రిత, దానివల్ల వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక ప్రాపంచిక ఐహిక విషయాల మీద వాంఛ ఉండదు వాడికి. ఇది సైంటిఫిక్ బేస్. అందుకు ఎవరైనా ఏకాంతానికి వెళ్ళి తపస్సు చేశారా లేదని గురువుని ముందు తెలుసుకోమన్నారు. మా గురుదేవులు రామానంద స్వామి చెప్పారు, తపస్సు చేయనిదే జ్ఞానోదయం కాదు. జ్ఞానోదయం వాడికి అవ్వకపోతే మనకేం చెప్తాడు? కాబట్టి మీరు ఎక్కడ చెవి వదలకండి. వాడి లైఫ్ ఇండస్ట్రీ తెలుసుకోండి. ఏకాంతంకి వెళ్ళి ఎన్నాళ్ళు తపస్సు చేశాడు అన్నటువంటిది వాడి లైఫ్ రహస్యం తెలుసుకొని
అప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి. లేదు పుస్తకాలు చదువుతాడు, బాహ్యమేమో కథలు చెప్తాడు, సూర్యుడు చెప్తాడు, అటువంటి వారి దగ్గరికి మాత్రం చెవి వదిలి అక్కడ నిలబడకండి అని చెప్పేసి గురుదేవుడు రామానంద పరమహంస గారు చెప్పారు. ఎందుకు అంటే తపస్సు చేస్తే కానీ ఇంద్రియాలకు ఉన్నటువంటి అది రజోగుణం పోదు. తపసా ప్రాప్తితే సత్వం, సత్వాత్ సంప్రాప్తితే మనసా, మనసా ప్రాప్తితే ఆత్మ పూజ్యాన్ని వర్తతే. ఆత్మతత్వం తెలుసుకున్న తర్వాత వాడు తెలుసుకోవలసింది ఇంక ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అందుచేత మనము అంత తపస్సు చేయనక్కర్లేదు. మనము ఇది నేనెవడు నన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడం కొరకు కొంత తపస్సు తెలివిగా దీనికి అంటపడకుండా మెలకువగా ఉన్నవాళ్ళు తపస్సు ఇంట్లోనే సాగిపోతుంది. ఎందుకంటే తపస్సు కొరకు అందరూ హిమాలయాలకు వెళ్ళిపోతే ఈ తపస్సు చేసిన వాడికి అన్నం ఎవడు పెడతాడు? ఏ హిమాలయాలకు వెళ్ళిపోనక్కర్లేదు, ఎక్కడున్నవాడు అక్కడే బాగుపడవచ్చు. ఎందుకంటే కావలసింది సాధన, ఆత్మానుభూతి కావాలి. అప్పుడు హిమాలయంలోకి వెళ్తే ఆత్మానుభూతి కలుగుతుంది, ఇంటి దగ్గర ఉంటే ఆత్మానుభూతి కలగదా? చెప్పండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయం. మనిషికి బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం బంధాయ విషయాసక్తి. బంధము అంటే ఏమిటి? విషయముల యందు ఆసక్తి కలిగినటువంటి మనస్సు బంధానికి దారితీస్తుంది. ఇంకా 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 తన సంతానంతో ఆగుతున్నాడా? తరువాత పిల్లలు, మనవలు, ఇంకా ఆస్తులు, అంతస్తులు. ఈ లోపునే కొద్ది గుంకిపోతుంది. ఏదో ఒక రోజు ఇది మృత్యు పడిపోతుందని తెలుసుకోలేక దినకరుడు వంచించు వాడిది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధ మనసు. పొద్దు దూరిందంటే మన ఆయువులోనూ ఒకరోజు గడిచిపోతుందని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సూర్యుడు వచ్చాడంటే ఆనందంగా పనులు చేసుకుంటున్నాడు, ప్రాపంచ విషయాలు చిక్కుకుంటున్నాడు. అయ్యో నా ఆయువులో ఒక రోజు పడిపోతుందే. టైం ఈజ్ ఏ క్లవర్ థీఫ్. తెలివైన దొంగ. గంటలు వచ్చి రోజులు, రోజులు వచ్చి మాసాలు, మాసాలు వచ్చి సంవత్సరాలు తడబడిపోయి ఇంకా నేను ఎంతో కాలం జీవిస్తానని అనుకుంటాడు. అంగనా పుత్ర, భార్య, పిల్లలు, ఉద్యోగము, సద్యోగము వీటిలో పడి పునరపి జననం, పునరపి మరణం, విష సర్కిల్లో ఉండిపోతాడు. అమృత సర్కిల్లో అడుగు పెట్టలేకపోతున్నాడు. విష సర్కిల్, అమృత సర్కిల్ రెండు ఉన్నాయి. అమృత సర్కిల్లో అడుగు పెట్టేటప్పుడు విష సర్కిల్ ఇంకా మనకు అవసరం లేదు. ఇదంతా విష సర్కిల్. సంసారము అన్నది ఆలాహలంతో పోల్చారు మహర్షులు. అంటే మనం ఏం చేస్తున్నామంటే పాయిజన్ మింగుతున్నాం, ఆయుర్దాయం గడిచిపోతుంది, ఏదో ఒక రోజు వచ్చి ముత్తు నోట పడిపోతాం. ఇప్పుడు అలాగా కాకుండా ఈ సిద్ధ విద్యార్థి అన్నవాడు మృత్యువుని జయించడానికి మనకు వజ్రాయుధం లాంటి సాధన మోక్ష సూత్రం అన్నటువంటిది మన గురుదేవులు మనకు అందించారు. అందుచేత ప్రతి సిద్ధ విద్యార్థి కూడా ఒక అణుబాంబు లాంటి వాడు. సిద్ధ విద్య అన్న కత్తె, ఓర్పు అన్న డాలు, ఈ రెండు ఉంచుకొని ప్రపంచ సుంకాలు ఛేదించుకుపోండి. విన్ను విరుగు మీద పడ్డ తుత్తునీలైపోతుంది, మీకేమీ అవదు అంటారు స్వామి శివానంద పరమహంస గారు. కాబట్టి మనం ఈ సిద్ధ విద్య అన్నటువంటి ఆయుధాన్ని ఓర్పు అన్న డాలు, సిద్ధ విద్య అన్న కత్తె, ప్రపంచ సుంకాలు ఛేదించుకోమన్నారు. ఆ ఓర్పు అన్న డాలు, సిద్ధ విద్య అన్న కత్తి నేల దించకండి అంటున్నారు. మీరు ఫైటింగ్ చేసేటప్పుడు ఎలాగైతే డాలు, కత్తి వాడి చేతిలో ఉంటుందో ఇతరులు వాడు ఏమీ చేయలేరు యుద్ధం చేసేవాడిని. అలాగనే మనము కూడా ఎవ్వరూ ఏం చేయలేనటువంటి పరిస్థితికి మనం ఎదగాలంటే సిద్ధ విద్య అన్నటువంటి కత్తి, ఓర్పు అన్న డాలుని నిరంతరం ఉపయోగించుకోవాలి. అవి నేల దించకూడదు. అది తపస్సు, తపనే తపస్సు. దాని కొరకు మనం ఎక్కడో ఇల్లు వాకులు విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన అవసరం లేదు. ఎక్కడున్నవాడు అక్కడే బాగుపడవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకరు అవునంటే ఒకరు కాదు అంటారు, ఒకరు కాదు అంటే ఒకరు అవునంటారు. అవును కాదన్న విషయాన్ని అవునని అనిపించుకున్న వాళ్ళు ముందుకు పోవడమే. ఎన్ని అడ్డంకులు వచ్చినాయి
ఎవరు అడ్డు పెట్టినా ఆగవలసిన పని లేదు. ఎందుకు అంటే ఈ సోకాల్డ్ ధర్మాన్ని అక్కడ, ప్రాపంచిక ధర్మాన్ని అక్కడ నిలిచిపెట్టడానికి అవసరం లేదు. మీరాబాయి, సక్కుబాయి, సతీ అనసూయ, సతీ సుమతి వీళ్ళంతా అలా దాటిపోవడానికి కారకులు. ఎందుకంటే ఒకరికి ప్రపంచం కావాలి, ఒకరికి పరమాత్మ కావాలి. ఒకరికొకరు అడ్డు పెట్టవలసిన పని లేనే లేదు. అడ్డు పెట్టినా ఆగేదానికి కూడా లేదు. ఎందుకంటే భీష్మాచార్యుడే చెప్తాడు ధర్మం గురించి. అన్ని ధర్మాల్లో సంక్షిప్త ధర్మం ఏదని ధర్మరాజా వారు అడుగుతారు. హంపసేని మీద ఉండేటప్పుడు తాతగారు ఇక వెళ్ళిపోతారు కదా. అంటే ఆయన చెప్తాడు, సహిధర్మ సఫర్యుక్త బ్రహ్మపద వేదనం నైవ ధర్మి నచా ధర్మి నహి శుభాశుభి యశ్యాదేకాశని తున్షీ భావ నకించిదపి చింతయేత్తు అని ధర్మరాజుతో చెప్తాడు భీష్ముడు. అన్ని ధర్మాల్లో సంస్కృత ధర్మం బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మం అన్నారు. అప్పుడు ఇక్కడ జాతి ధర్మం ఎక్కడుంది? భార్యకు భర్త ఎక్కడ ధర్మం ఉంది? భర్తకు భార్య ఎక్కడ ధర్మం ఉంది? ఎవడుకు ఎవడు ఈ ప్రాపంచిక ధర్మాన్ని అక్కడ చెప్పలేదు ఆయన. బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మం అంటే శాంతి పర్వంలోనూ ధర్మరాజా వారితో చెప్తున్న విషయం. అందుచేత ఎవరు దీనికి పిల్లలు అడ్డంకిపరిచిన, భార్యకు భర్త అడ్డు వచ్చినా, భర్తకు భార్య అడ్డు వచ్చినా ఆ కొంప విడిచేసి బయటికి వెళ్ళిపోయి ఏ కొండ గుహలోనూ ఏ ఆశ్రమంలోనూ తలదాచుకొని తన ఆత్మరక్షణ చేసుకోవటమే ధర్మం. మీకు ఎవరైనా అడ్డంకులు వస్తే ఆగకండి. సహిధర్మ సఫర్యాప్తో బ్రహ్మపద వేదనం, బ్రహ్మపదాన్ని పొందడమే ధర్మం. ఇవన్నీ ప్రాపంచిక ధర్మాలు. ఇదంతా విషతుల్యం, ఇదంతా నరకయాతన, ఇదంతా కూడా హాలాహలమైన అన్నారు. సంసార హాలాహల మోహాశాంతి. సంసార హాలాహలము పాయిజన్తో పోల్చారు మహర్షులు. ఇప్పుడు మనం విషం తాగుతున్నాం. భార్య, బిడ్డలు, తోట, దొడ్డి, ఉద్యోగం ఇదంతా అనుకొని ఆ బ్రహ్మానందాన్ని మరిచిపోయి పాయిజన్ తాగుతున్నాం. అమృత సర్కిల్ ఒకటి ఉందని తెలవక విష సర్కిల్లోనే తన గాలాన్ని అంతటిని కూడా గడిపేస్తున్నాడు. ఎవ్వరు అడ్డు పెట్టినా ఆగడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఇది బ్రహ్మైక్యం. జీవుడు బ్రహ్మైక్యం పొందాలి. వాడికి వచ్చేది దాని కొరకే. ఇక్కడ స్త్రీ పురుషులన్న భేదం కూడా లేదు. ఎందుకు అంటే స్త్రీ ఎవరు, పురుషుడు ఎవరు? స్త్రీలోనున్నది నేనే, పురుషుడిలోనున్నది నేనే. సూత్రే మణిగణాయవ. దారానికి ఒకే దారానికి గొచ్చబడిన మనుడు వలె మమైవాంశో జీవలోక జీవభూత సనాతన. జీవుడుకు ఆడ, మగ, జాతి, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా ఏమున్నాయా? జీవుడు అంతే. జీవుడుకు ఉన్నాయా ఇవన్నీ? ఆ జీవుడిలోనే ఈ దారానికి గుచ్చబడిన మనుడు వలె 84 లక్షల యోనుల్లోంచి వచ్చిన చరాచర జీవరాశులన్నీ ఉన్నాయి. అప్పుడు స్త్రీ ఎవరు, పురుషుడెవరు, కుక్కేమిటి, నక్కేంటి చెప్పండి? ఉన్నది ఒకే ఒక జీవుడు. ఈ జీవుడు ఈశ్వర అంశం. తన అంశమైనటువంటి జీవుడు వెళ్ళి మళ్ళీ తను తాను తెలుసుకోగలడు. ఇంద్రియాదుల ద్వారా ఎవరు ఏం చేసినా సరే తెలిసేది కాదు, తెలియబడదు. ఇంద్రియాలన్నీ జడములు. ఈ ఫిజికల్ బాడీతో 24 తత్వాలతో నువ్వు ఏది చేసినా భగవంతుని పొందలేవు, పొందబోవు. ఇస్తుంటాడు శాస్త్రాలను. నేను భక్తుడినని ఇవి రాస్తాడు, అవి రాస్తాడు, వేస్తాడు, అక్కడికి తిరుగుతాడు, ఎక్కడ తిరుగుతాడు. భగవంతుడు వీడికి తెలుస్తాడా? చదవండి. మమైవాంశో జీవలోక జీవభూత సనాతన. నేను సనాతనని అర్జున. జీవరూపంలో అన్ని జీవుల్లోనూ సూత్రే మణిగణాయవ. దారానికి గుచ్చబడిన మనుల వలె నేనున్నాను. నన్ను తెలుసుకొని చెవులకి ఇల్లు కట్టినట్టు ఆయన చెప్తే భగవద్గీతని ఎవడు అర్థం చేసుకున్నాడు? ఎవడికి భగవద్గీత అర్థం కాలేదు. ఆయన ఎన్నెన్నో విషయాలు కూలంకషంగా చెప్పాడు. భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకం తీసుకోండి, అనుష్ఠానం చేయండి, అది మీకు అర్థమవుతుంది.
అనుష్ఠానం లేకుండా 701 శ్లోకాన్ని ఏకరువు పెట్టి ఉపన్యాసాలు చెప్పినటువంటి మహాత్ములు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఏమి లాభం? పుట్ట మీద కొట్ట భుజగంబుజ వచ్చును అన్నాడు. అయిపోయి పాము లోపట ఉంది, పుట్ట మీద మోదుతున్నాడు. ఏమి నష్టం వచ్చింది దానికి? అలాగనే ఈ రంగుల ప్రపంచంలోనూ అందరూ మాయలోని పడిపోతున్నారు. దైవీయసు గుణమయి మమ మాయ ధరుత్తే. అర్జున, త్రిగుణాలతో కూడుకున్నటువంటి నా మాయని ఎవడు దాటలేడు, దాటపోడు అని ఎంత చక్కగా చెప్తాడా మహానుభావుడు. చెవులకి ఇల్లు కట్టినట్టు చెప్పారు. కానీ మనకు భగవద్గీత భారతదేశంలో పుట్టారట. భారతదేశంలో పుడితే గొప్పట. ఏమొచ్చింది? భారతదేశంలో పుట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు మేధావులందరూ. పరమార్థం కొరకు కాదు, పైసల కొరకు. అక్కడికి వెళ్ళి చిక్కిపోతున్నారు. వెళ్ళేటప్పుడు మేము వచ్చేస్తామంటే డబ్బులు గడించుకొని అంటారు. అయ్యే పని కాదు. అక్కడ సుఖానికి, అక్కడ ఉన్నటువంటి దీనికి ఆకృష్ణులై ఉండిపోతున్నారు. భారత అంటే అర్థం ఏంటి? భారతదేశంలో పుట్టడానికి ప్రతి ఒక్కరు చూస్తారు. ఇది జ్ఞానుల నిధి, రత్నగర్భిది. మహాత్ములందరూ అవతార పురుషులు, సిద్ధులు ఈ భారతదేశంలో పుట్టారు. భారతదేశంలో పుట్టడానికి ప్రతి ఒక్కరు చూస్తారట. భారత అంటే అర్థం ఏంటి? భా అంటే ప్రకాశం, రా అంటే రతి సల్పుట, తా అంటే తత్వాన్ని తెలుసుకున్నాడని అర్థం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు తత్వవేత్త అని అర్థం. అందుకు మన ధనము ఇది కానీ ఇది కాదు. తతిమ వాళ్ళందరూ పైసల కొరకు చూస్తారు. భారతదేశంలో పుట్టినవాడు తత్వం కొరకు చూస్తాడు. ఇంత పిల్లాడికి కూడా భారతదేశంలో తత్వం తెలిసి ఉండాలి. ఇది ఒకరోజు అలా ఉండేది. కానీ ఈరోజు ఏమైందంటే పై ఆకర్షణకు లోబడి ధన వ్యామోహం చేత తెలివి కలిగిన వాళ్ళందరూ కూడా పై దేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తే మనం ఇక్కడ సంవత్సరం కష్టపడితే ఎంత వస్తుందో అక్కడ ఒక మాసం చేస్తే మనకు అంత డబ్బు వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుని అందరూ కూడా భారతదేశాన్ని వదిలేసి, ఇది బ్రతుకు జీవుడ పట్టడి అన్నం కొరకు ఎందుకు ఈ బాధలన్నీ? ఆ తల్లిదండ్రులు ఎవరి పంచలో పడేయడం ఏంటి? ఆయాల చేతులు పిల్లలు పెరగడం ఏంటి? ఇది సనాతన ధర్మమా? ఆ తల్లిదండ్రుల మీద ఆ పిల్లడికి ఏమైనా ఉంటుందా? ఆయా మీద ఉన్న ప్రేమ ఆ తల్లిదండ్రుల మీద ఉండదు. ఎందుకంటే వాడు ఆయా దగ్గరే పెరిగాడు. అక్కడ పడినారు, ఇద్దరు వధువులు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. ఇది ఏమైనా సాంప్రదాయమైనా? చెప్పండి. ఇద్దరు ఉద్యోగాలు చేయొచ్చా? ఇద్దరు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ ఇంటికి ఎవడొస్తాడు? గురువు రాడు, వాళ్ళ బంధువులు రారు, ఎవరు రారు. అయినప్పుడు ఆ గృహం ఏమైపోతుంది? శూన్యమైపోతుంది. జ్ఞానానికి చీకటైపోతుంది. వెలుతురులోని వాళ్ళు జీవించడానికి మరి లేదు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, పైసలు వస్తున్నాయి. మోక్షం వస్తుందా? చెప్పండి. మోక్షం వస్తుందంటే గడించవచ్చు. ఇద్దరు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. పట్టుడు అన్నం కొరకు ఎందుకు ఈ బాధలు? చెప్పండి. తెలివి లేక భారతదేశాన్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతున్నారు. నేను ఇంగ్లాండ్ వెళ్ళాను, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఓ గొప్పగా చెప్పుకుంటాడు. మూర్ఖులు. జ్ఞానం ఏమీ లేదు. కోటీశ్వరుడు, కారులు ఉన్నాయి. కారు నీకు మోక్షం వస్తుందా? కోట్లు ఉంటే నీకు మోక్షం వస్తుందా? లేదు ఇనప మొక్కలు, ఆ బంగారు మొక్కలు ఏవో తింటావా? పేపర్లు నవ్వులుతావా? దరిద్రుడా. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భారతదేశము, మళ్ళీ మన మౌలి గారు భారతదేశాన్ని పేరు పెడుతున్నాడు చూడండి, యోగి కాబట్టి. భారత అంటే అర్థానికి భా అంటే ప్రకాశము, రా అంటే రతి సల్పుట, తా అంటే తత్వాన్ని తెలుసుకున్నాడని అర్థం. ఇది భారతీయుడు, నేను భారతీయుడను అని గర్వంగా చెప్పాలంటే వాడికి జ్ఞానం ఉండాలి. అంతేగాని జ్ఞానం లేక నేను భారతీయుడు అని చెప్పి డబ్బులు కొరకు అరువులు చేసిన వాడు భారతీయుడు ఎట్లా అవుతాడు? అందుచేత తత్వం తెలుసుకున్న వాళ్ళే భారతీయుడు. హిందూ అంటారు, నేను హిందువుని అంటాడు. హిందూ అంటే అర్థం ఏంటి? ఇంద్రుడిందు రజోరవి. హిందూ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రమా మానసో జాత, చంద్రుడిలోంచి మనసు పుట్టింది.
మనస్సు చంద్రుడి నుంచి పుట్టింది కాబట్టి మనస్సుకు అధిపతి చంద్రుడు. ఈ మనస్సుని మరలా అక్కడ చంద్రుడిలో ఎవరైతే స్థాపన చేస్తారో వాడు నిజమైన హిందువు. ఈ మనస్సునే మరలా అక్కడ స్థాపన చెయ్యాలి. ఇందురిందు రజోరవి. హిందూ అంటే చంద్రుడు, మనస్సుకు అధిపతి చంద్రుడు. ఈ మనస్సును మరలా అక్కడ స్థాపన చేసిన వాడే నిజమైన హిందువు. ఇందురిందు రజోరవి. ఇంకొక అర్థం ఏంటంటే హిందూ అంటే రజస్సు ఇక్కడ ఉంది, స్త్రీ బీజం. హిందూ అంటే శుక్రము ఇక్కడ ఉంది. ఈ రజస్సును తీసుకొచ్చి ఈ పురుష బీజంలో ఐక్యం చేస్తే వాడు నిజమైన హిందూ. వాడే నిజమైనటువంటి క్రైస్తవు. క్రైస్తవు అంటే ఏమిటి? ప్రాణాన్ని మరల ఇక్కడ స్థాపన చేయువాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అనగా ప్రాణాన్ని అక్కడ స్థాపన చేయాలి. అందుకు ప్రాణాన్ని 3 రోజులు కూడా సిలువ వేసినప్పటికీ కూడా దానికి ఏమీ సంబంధం లేకుండా ఉండి 3 రోజుల తర్వాత మళ్ళీ ఫిజికల్ బాడీలోకి వస్తాడు మహాత్మ క్రైస్తవు. జీసస్ గారు ఎంత గొప్పవాడు, మహాయోగీశ్వరుడు. ఆయన ప్రాణాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. వీళ్ళు మేగులు దిగొట్టుకుంటే ఏమొచ్చింది, దాన్ని కోసిస్తే ఏమొచ్చింది, దానితో సంబంధమే లేదు ఆయనకు. ఎందుకంటే డిటాచ్మెంట్ చేశాడు జీసస్ క్రైస్తవు. కాబట్టి క్రైస్తవ మతమును స్థాపించినటువంటి ఆ జీసస్ గారు కూడా చాలా గొప్పవారు. దేవుని మార్గము ఇరుకైనది, ఆ మార్గము గుండా పోవువారు చాలా అరుదు. పాపులు పోవుబాట విశాలము. దేవుని సామ్రాజ్యం మాటల చేత పొందబడదు, శక్తి చేతనే పొందబడును. తట్టుడు తెరువబడును, అడుగుడు ఇవ్వబడును అని ఆయన చాలా చక్కగా చెప్తారు. ఆయన మన హిమాలయాల్లో మహాతార్ బాబాతో యోగం చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడని అది ఎవరికో తెలవక మా దేవుడు వేరని వాళ్ళంతా క్రైస్తవులు మా మతం వేరని అంటారు. వాళ్ళ దేవుడు వేరేగా ఉండేటప్పుడు 5 భూతాలు ఉండాలి, పంచభూతాలు ఉండాలి. వాళ్ళ దేవుడు వేరేగా ఒక సృష్టి ఉండాలి. అలాగే ఎన్నెన్నో సంప్రదాయాలు వచ్చాయి. అందరూ మహాత్ములు వచ్చారు. బుద్ధుడు వచ్చాడు. ఇది బుద్ధి గుహాయాం సదసద్వి లక్షణం. ఆత్మతత్వం తెలియాలని అంటే తపస్సు చేసి బుద్ధి గుహలోకి వెళ్ళిపోయి విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మదర్శనం చేసుకున్నాడు బుద్ధుడు. అందుకు బుద్ధి గుహాయాం సదసద్వి లక్షణం అన్నాడు. విలక్షణంగా ఉన్న ఆత్మతత్వం తెలుస్తుందని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడి పేర ఒక మతం పెట్టుకున్నాడు ఈ మూర్ఖుడు. నేను బుద్ధుడును నా మతం నాకు దేవుడు వేరే అని చెప్పాడా? జీసస్ గారు చెప్పారా? అలాగే కృష్ణుడు హిందూ మతం అని వేరే అని చెప్పారా? ఈ తరువాత వాళ్ళు లేనిపోయినవన్నీ సృష్టించుకొని, అలాగనే అల్లా అన్నటువంటి మహాత్ముడు వచ్చాడు. వాళ్ళు పుట్టిన చోటనే లైవ్ కమ్మని చెప్పాడు ఆయన. ప్రాణం ఎక్కడ పుట్టిందో అక్కడ లైన్ చేయండి అని. అందరు మహాత్ములు చెప్పింది ఒకటే. కానీ వీళ్ళు అర్థం చేసుకోలేక మాది మహమ్మదీయ మతము, మాది బౌద్ధ మతము, మాది హిందూ మతము, మాది క్రైస్తవ మతము అని ఈ మూర్ఖులందరూ కూడా అది మాది అద్వైత శంకర అద్వైత మతము, మాది రామానుజుల త్రైత సంప్రదాయం, మాది మధ్వ మతము అని లేనిపోయినటువంటి గొడవలన్నీ పెట్టుకొని లేనిపోయినవన్నీ సృష్టించుకొని ఉన్న ధర్మాన్ని కొల్లగొట్టి హంగామా ఆర్భాటాలు చేస్తున్నటువంటి ఆచార్యులు ఈరోజు లావైపోయినారు. అందుచేత నిజమేంటో తెలవకుండా మరుగుపడిపోయి జనాలు మబ్బు పెట్టి ఆచార్యులను పేరు పెట్టుకొని మతాలు పేరు పెట్టి మారణ హోమాలు సృష్టించుకొని ఒకరినొకరు తన్నుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం ఇవన్నీ మానవుడిగా చేయాల్సినటువంటి కర్మలేనా అని నిలదీసి మనల్ని మహాత్ములు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చారు. శంకరుడు అన్నవాడు వచ్చాడు. అతను తత్వవేత్త, తత్వాన్ని చెప్పి వెళ్ళిపోయినాడు. శంకర అద్వైతం అని వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ శివలింగం మీద ఎంత రొడ్డేస్తారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతారు. ధనాలు జనాలు అక్కడ ఉంటాయి. అలాగే రామానుజ కోటంకి వెళ్తే అక్కడ కూడా వైష్ణవ సాంప్రదాయం అంటారు, త్రైత సిద్ధాంతం అంటారు. ఆ స్వామీజీ వెనకాల వాళ్ళంతా ఉంటారు. మా మతం వేరే, రామానుజులు వారే దేవుడు అంటారు. వాళ్ళు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. అందుచేత
మధ్వాచార్యుల దగ్గరికి వచ్చేసరికి మధ్వ మతం అంటే ఇది జీవుడు ఈశ్వరుడు, మా మధ్వ సాంప్రదాయం చాలా గొప్పది అని వాళ్ళు అడ్డుగోడ వేసుకుంటున్నారు. ఇలాగ మతాల పేర వాళ్ళు మధ్వమతం అనే మధ్వాచార్యులు చెప్పలేదు. రామానుజులు వారు త్రైత సిద్ధాంతం, రామానుజులు వారి సిద్ధాంతం ఇది వాళ్ళు తెలుసుకోలేక రామానుజ సాంప్రదాయం త్రైత సిద్ధాంతం అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. శంకరాచార్యులు వారి అద్వైతం శంకరాద్వైతం అనే ఆయన పెట్టమనలేదు. తరువాత వాళ్ళు రానున్న కాలంలోనూ ఇవన్నీ పెట్టి ఈ పండితులు, ఈ స్వామీజీలు స్థలామహత్యం అని, శిలామహత్యం అని, అక్కడ అష్ట దిక్కులని లేనిపోయిన శివుడికి అక్కడే ఉన్నది, ఇక్కడ ఉన్నది, దరిద్రుడు నా కొడుకులు ఇవన్నీ సృష్టించి బాహ్య ప్రపంచంలోనూ జనాలకు చూపించి మోసం చేసి ధనాలు సంపాదించి పొట్టలు పెంచేసి కొలెస్ట్రాల్ చేరిపోయి బ్రహ్మోత్సవాలని, ఆ ఉత్సవాలని, ఈ ఉత్సవాలని, ఉత్సవ విగ్రహాలు పెట్టడం అంట. విగ్రహం ఏంటి చెప్పండి? అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం కల్పితం అంటే అందరినీ అజ్ఞానులు చేసేస్తున్నారు. ఎవరికి కూడా జ్ఞానం లేకుండా ఉన్న జ్ఞానాన్ని కూడా ఊడబెరికేస్తున్నారు. వీళ్ళంతా మతం పేర మారణ హోమాలు సృష్టించి స్థలామహత్యం అంట. స్థలామహత్యం ఏంటి? ఆ స్థలామహత్యం దొంగరాతలన్నీ రాసి పురాణాల్లోనూ లేనిపోయినవన్నీ సృష్టించి దరిద్రుడు నా కొడుకులు చేసిన పనిది. అందుచేత ఇవేవి నమ్మబోకండి. బుద్ధివంతుడైనటువంటి వాడు తన తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. హూ ఇస్ దిస్, నేనెవడను, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, మరణం తర్వాత ఈ ఆత్మ ఏమవుతుంది, కిం తద్ బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమిటి అన్నటువంటి దానికి ఎదగడం కొరకు ప్రతి భారతీయుడు కూడా, ప్రతి సాంప్రదాయకుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వామిని వేడుకుంటూ సమస్త జనో సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. గో బ్రాహ్మణేభ్యం సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్త జనో సుఖినో. ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములకు స్వస్తి.